హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. మన భారతదేశంలో పేరు కలిగిన దేవాలయాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. వేల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ క్షేత్ర మహిమల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తిరుమల ఆలయం యొక్క ముఖ్య విషయాల గురించి, మీకు తెలియని చాలా కొత్త విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోలు నేను చేయాలంటే మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపేణ తెలియజేయండి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తులందరూ నమ్ముతారు. తిరుమల వెంకటేశ్వరుని దేవాలయం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం కలదు. ఆ గ్రామస్తులకు మాత్రమే ఆ గ్రామంలోకి ప్రవేశం ఉంటుంది. ఆ గ్రామంలోని తోట నుండే స్వామివారికి పూలు తీసుకొని వచ్చి అలంకరిస్తారు. గర్భగుడిలో ఉపయోగించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటివి ఆ గ్రామం నుండే తీసుకుని రావడం అనాది నుంచి వస్తున్న ఆచారం అని చెబుతూ ఉంటారు. గర్భగుడిలో స్వామివారి దగ్గర పెట్టిన పూలను బయటకు తీసుకుని వెళ్లరు. స్వామివారి మూల విరాట్ వెనుక ఒక జలపాతం ఉంటుంది. అందులో ఆ పూలను వెనక్కి తిరిగి చూడకుండా పారేయడం చాలా సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. అలా వేసిన పూలన్నీ దేవాలయానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరి దగ్గర తేలతాయి అని చెబుతూ ఉంటారు. వెంకటేశ్వరుని దగ్గర కొన్ని దీపాలు వెలుగుతూ ఉంటవి. అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండ ఎక్కకుండా వెలుగుతూనే ఉన్నవి అని, అవి ఎప్పటికీ కొండ ఎక్కవు అని, ఇది స్వామివారి మహత్యం అని చెబుతూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ ఆలయం కొలువై ఉంది. ఇప్పుడు తిరుపతి జిల్లాగా రూపాంతరం చెందింది. ఇక్కడ దేవుడు స్వయంగా వెలిశారని భక్తులు నమ్ముతారు. ఈ దేవుని విగ్రహం పైన కొన్ని వెంట్రుకలు ఉంటవి. అవి వేల సంవత్సరాలుగా ఆ వెంట్రుకలు అలాగనే ఉన్నవి. ఈ విగ్రహానికి ఉండే వెంట్రుకలు ఎప్పుడూ పాడవు. ఆ దేవుని దగ్గరకు వెళ్ళి మనం స్వయంగా దర్శించుకున్నప్పుడు ఆ భావనే వేరుగా ఉంటుంది. భగవంతుడు స్వయంగా కనిపించిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ విగ్రహానికి పూజారులు చందనం పూస్తూ ఉంటారు. భగవంతుని తలకు దెబ్బ తగిలింది అని చందనంతో రాస్తే ఆ గాయం తగ్గుతుందని నమ్మకం. భక్తులు పూజారులు చెప్పిన విషయం ఏమిటి అంటే, ఈ విగ్రహం నుండి సముద్ర అలల లాంటి శబ్దం వస్తూ ఉంటుంది అని అంటారు. ఈ ఆలయంకి వచ్చిన భక్తులు ఏ కోరిక కోరుకున్నా అవి తీరతాయని భక్తుల నమ్మకం. తిరుమల ఆలయంలో ప్రతిరోజు భక్తులు వేల మంది తల వెంట్రుకలు సమర్పించుకుంటూ ఉంటారు. అనేక విలువైన ఆభరణాలు, డబ్బులు దేవుని హుండీలో వేస్తూ ఉంటారు. దేశంలోని అత్యంత ఎక్కువ ఆస్తులు కలిగిన ఆలయంగా తిరుమలకు పేరు కలదు. పెద్ద పెద్ద కంపెనీ వారు, రాజకీయ నాయకులు కూడా ఇక్కడకు వచ్చి మొక్కుకుంటారు. ఎంత గొప్పగా దేవుని కొలుస్తారో అంత గొప్పగా స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ప్రతిరోజు భగవంతుడికి క్రింద భాగంలో పంచ, పైభాగంలో చీరను అలంకరిస్తారు. వెంకటేశ్వర స్వామి మూర్తిలోనే లక్ష్మీదేవి ఉంటుందని పూజారుల నమ్మకం. అందుకే స్వామివారికి అమ్మవారు తన ఛాతీ మీద ఉండేలాగా అలంకరిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారం అని భక్తుల నమ్మకం. భగవంతుని గుండెల్లో లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది. ప్రతి గురువారం స్వామివారిని అలంకరించేటప్పుడు లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ ఆలయంలో తులసి మాలతో పూజలు జరుగుతూ ఉంటవి. హిందూ మతాచారంలో తులసి కోటకు పవిత్ర స్థానం కలదు. చాలా ఆలయాల్లో తులసి మొక్కలతో తీర్థం ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ ఆలయంలో స్వచ్ఛమైన నెయ్యితో 3 లక్షల లడ్లు తయారు చేస్తూ ఉంటారు. చాలామంది రాజులు ఈ దేవాలయానికి నిర్మాణానికి, సేవలకు కానుకలు ఇచ్చి సహాయం చేశారు. విజయనగర సామ్రాజ్య పాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. 1933లో మద్రాసు శాసనసభ ఆలయ నిర్వహణ, నియంత్రణ బాధ్యతలని తిరుమల తిరుపతి దేవస్థానములు టీటీడీ అనే సంస్థకు అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. 1951లో ఈ చట్టాన్ని మార్చి టీటీడీ నిర్వహణను ధర్మకర్తల సంఘానికి అప్పగించి నిర్వహణ అధికారిని ప్రభుత్వం నియమించేలాగా ఇంకొక చట్టం చేసింది. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా తిరుమల కొండలో స్వయంగా అవతరించాడని భక్తుల నమ్మకం. తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారు అని ప్రతీది. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులు అందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరు అందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్య రాజులు, 13, 14 శతాబ్దికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లుగా శిలాశాసనాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత
చాలా బాగా పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీకృష్ణ దేవరాయలు, రాజా తోడర్మల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నవి. 1944లో తిరుమల కొండకు ఘాట్ రోడ్ వేశారు. ఇంత చారిత్రకత ఉన్న ఆలయాన్ని గురించి మీరు ఏమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో వలన మీకు తెలియని చాలా కొత్త విషయాలు మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.